ఈ మధ్య చాలా ఇళ్లలో పిల్లలే కాదు పెద్దలు కూడా టిఫిన్లు భోజనాలు ఫోన్లతో తింటున్నారు. అలా తినడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. ఈ మధ్య పిల్లలు స్కూల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా ఫోన్లతోనే తినడానికి అలవాటు పడుతున్నారు. అలాగే కొందరు పెద్దలు కూడా ఇదే ఆచరిస్తున్నారు. ఒక జమానాలో తెలుగు వారింట భోజనం అంటే నేలపై కూర్చుని అరిటాకులో అన్నం కూరలు వేసుకుని చేతితో కలుపుకుని తినే పద్ధతి ఉండేది. నేడు ఆ దృశ్యాలు కనుమరుగైపోతున్నాయి. కాలం మారింది, తినే అలవాట్లు పద్ధతులు మారుతున్నాయి. ఒకప్పటి భోజనానికి నేటి లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంది. ఈ మధ్య చెంచాలతో తినడం అంతటా ప్రారంభమైంది. ఈ పద్ధతి ఇంట బయట చిన్న పెద్ద అందరూ ఫాలో అవుతున్నారు. చేతులతో తినాలని ఉన్నా ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అనే భావంతో స్పూన్లతో తినేవాళ్ళు ఉన్నారండి. కానీ ఏది తిన్నా చేతితో తింటేనే మంచిది. దానివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుంటే పిల్లలు పెద్దలు కాస్త ఆరోగ్య ప్రయోజనం పొందిన వాళ్ళు అవుతాం కదా. పైగా ఇదేమి ఖర్చుతో కూడింది కాదాయే. అందుకే అవేంటో ఒకసారి వినేద్దాం రండి. చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే ఆహారాన్ని వేళ్లతో తాకగానే మనం తినడం ప్రారంభించినట్లు మెదడుకి సిగ్నల్ వెళ్తుందట. దీని కారణంగా మెదడు అవసరమైన డైజెషన్ సిస్టమ్ ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. చేతులతో భోజనం చేస్తున్నప్పుడు మనం ఎంత తినాలో ఏమి తినాలని సిగ్నల్ మెదడుకి చేరుతుంది. కాబట్టి ఇవన్నీ జీర్ణక్రియ పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడతాయి. చేతులతో ఆహారం తినడం వల్ల రక్త ప్రసరణకు తోడ్పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే చేతులతో భోజనం చేసేటప్పుడు వేళ్ళు చేతి కండరాలు బాగా కదులుతాయి కదా. కాబట్టి ఇది శరీరంలో రక్త ప్రసరణకి సహాయపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చేతులతో ఆహారాన్ని తినడం వల్ల కొన్ని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వస్తుందట. ఈ బ్యాక్టీరియా శరీరంలోని కొన్ని వ్యాధికారక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుందట. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది. మనం తిన్న ఆహారం మనకి కడుపు నింపడమే మాత్రమే కాదండి, ఆహారాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం కదా. చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది స్పూన్లతో ఆహారం తినడం వల్ల కలగదని అంటున్నారు. అంతేనా, చేతులతో ఆహారం తినడం వల్ల అధిక బరువుని కూడా అదుపులో ఉంచుకోవచ్చట. ఆయుర్వేద ప్రకారం మన చేతి వేళ్ళని 5 తత్వాలకి సంకేతంగా చెప్తారు. బొటనవేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశతత్వం, ఉంగరపు వేలు భూమితత్వం, చిటికెన వేలు జలతత్వం సూచిస్తాయట. చేతులతో ఆహారం తినడం వల్ల శరీరంలో ఈ 5 మూలకాల సమతుల్యతలను కాపాడుతూ శరీరానికి శక్తి అందిస్తాయట. మన డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలైనా పెద్దలైనా చెంచాతో ఆహారం తినడం మానేసి చేతులతో తినడం అలవాటు చేసుకోవడం మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే చేతులతో ఆహారం తినేటప్పుడు తినడానికి ముందు తర్వాత చేతులను బాగా శుభ్రంగా కడుక్కోవడం పిల్లలకి తప్పనిసరిగా నేర్పించాల్సిన బాధ్యత మాత్రం పెద్దదేనండి. చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొంచెం టైంలో పిల్లలు గబగబా తినడానికి కష్టంగా ఉంటుంది. అదే కాకుండా పిల్లలు కింద మీద వేసుకుని తింటూ ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి స్పూన్తో తింటారు. కానీ ఇళ్ళ దగ్గర పిల్లలకి స్పూన్తో కాకుండా ఆహారం చేతితో తినేలా ప్రోత్సహించాలి, నేర్పించాలి అని వైద్యులు చెప్తున్నారు. చేతితో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పిల్లలకి స్పూన్లతో తినడం కాకుండా స్వయంగా తామే చేతులతో కింద పడకుండా శుభ్రంగా ఎలా తినాలో అలవాటు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దలదే కదండి. మీరెప్పుడైనా పిల్లలు వాళ్లే స్వయంగా చేతులతో తినేటప్పుడు గమనించారా? వాళ్ళు ఆహారం వంక తదేకంగా గమనిస్తూ తింటారు. వేళ్ళకి అంటుకున్న ఆహారం కూడా అపురూపంగా నోట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఏదేమైనా సరే మనకి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు, ఆనందాన్నిచ్చే అలవాట్లు, పద్ధతులు ఏవైనా సరే మనం పాటించాలి. ఆపై పిల్లలకి నేర్పిస్తే బాగుంటుందనుకుంటాను నేను. మరి మీరేమంటారు? చిన్న కామెంట్తో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరికి చేరువవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి
సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.